నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో గ్రామానికి చెందిన వజ్నేపల్లి నారాయణ 35 సంవత్సరాల క్రితం జెండా గద్దె కోసం విరాళంగా ఇచ్చిన స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా 2 గదులు నిర్మించారని వారు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. గ్రామానికి చెందిన మోటపోతుల రాములు, సురేష్, సారంగపాణి కలిసి జెండా గద్దెను తొలగించి మరిన్ని గద్దెలు నిర్మించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ శాఖ అనుమతి లేకుండానే మీటర్ ఏర్పాటు చేశారని కూడా విమర్శించారు. గ్రామ పంచాయతీ వారు పిలుపు మేరకు వచ్చి సహకరించడం కోసం రావడం జరిగింది. ఈ గద్దె అందరము 44 సంవత్సరాల నుండి పార్టీలో మేము అభిమానులమే. ఇప్పటి వరకు ఆ జెండే కట్టిన 30 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. ఆ జెండా గద్దె ఆవరణలో ఉన్న భూమి అది వజ్నేపల్లి వారసులది, నారయ్య గారిది. ఆ 30 సంవత్సరాల కిందట గద్దె కడుతుంటే ఆబ్జెక్షన్ వాళ్ళు కూడా తెలిపితే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది అడుక్కున్న భూమి మేము అప్పటి నుంచి ఆ పార్టీ టీఆర్ఎస్ రావడం, కొద్దిగా కనుమరుగులో తెలుగుదేశం పార్టీ అవిపోవడం, ఇప్పటి వరకు అది స్థలము గద్దె అలాగే ఉంది. ఈ మధ్యన కొంతమంది తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం తయారై గద్దెను సర్దుతూ ఉంటే అప్పుడే మేడారం జాతర సమయం వచ్చింది. ఊరిలో ఎవరు లేని సమయం చూసి మోటపోతుల రాములు, మోటపోతుల సురేష్, అతని కుమారుడు మోటపోతుల సారంగపాణి అనే ఈ 3 వ్యక్తులు కొంతమంది దుర్మార్గులను తోడు చేసుకొని 2 రూములు మేము ఊళ్ళో యాత్ర ముగించుకొని రాకముందే రాత్రికి రాత్రే 2 రూములు నిర్మించడం జరిగింది. ఈ విషయమై మేము కొంతమంది అనే విచారంగా వారే అని తేలింది. ఇక భవిష్యత్తులో మేము రేపు ఎల్లుండో దీనికి సంబంధించిన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, సిఐ, సిపి గారికి, సిపి గారికి, ఎస్ఐ గారికి అందరికీ మేము మేము దీని గురించి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంటుంది. రేపటి నుండి కార్యక్రమం మొదలు పెడతాం. దీని మీద నేరస్తులు ఎవరైతే తేలుతారో వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు మాకు ఇచ్చిన భూ యజమానులు ఉన్నారు. మళ్ళీ దీనికి ఏదో టీపన్ కట్టింది, అది గ్రామ పంచాయతీకి వచ్చి ఉన్నది. ఇది సర్వే చేయమని, ఆ సర్వే కూడా జరుగుతుంది. చట్టరీత్యా కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. గత 13 సంవత్సరాల క్రితం కట్టడానికి వస్తే ఆపినాం. అది ఆపిన తర్వాత ఆగింది. ఈ మేడారం జాతర చేయబట్టి అందనాడు పోవడం చూసి 2 రూములు అక్రమంగా నిర్మించిండు. వాటికి పర్మిషన్ కూడా లేదు. అక్రమ కనెక్షన్ పెట్టిండు. కరెంటు కూడా పర్మిషన్ లేదు. వేరే మీటర్ తెచ్చి దానికి కూడా పెట్టి కూడా చూపిస్తాను. మేము కరెంటు వాళ్ళని కూడా అడిగితే మేము వేరే మీటర్ కూడా అని వాళ్ళు చెప్పిండు. గ్రామ పంచాయతీ మేము లెటర్ ఇస్తే వాళ్ళు కూడా మేము పర్మిషన్ ఇవ్వలే ఆ రూమ్లోకి అని చెప్పిండు. అది అక్రమంగా వాళ్ళు నిర్మించిండు. గత 13 సంవత్సరాల కింద ఒకసారి కట్టడానికి వస్తే అప్పుడు మేము మండలంపై అప్లికేషన్ పెడితే ఆగింది. అది ఆగిన తర్వాత ఇప్పుడు మేము అందరం మేడారం పోయిన సమయం చూసి కట్టిండు. దానికి ఎలాంటి పర్మిషన్ లేదు, వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు. వాళ్ళు అక్రమంగా కట్టి ఇప్పుడు గద్దెను కూడా గులగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఊళ్ళో ఏమని పుకాడు చేస్తున్నారు అంటే మేము కలెక్టర్కు చెప్పినాము, కలెక్టర్ పిటిషన్ ఇచ్చినాము, తెలుగుదేశం గద్దెనే గులగొడతాం అని ఊళ్ళో మొత్తం పుకాడ చేస్తారు. అది మేము దృష్టికి వచ్చింది. సరే అది చూస్తామని చెప్పారు.
వజనేపల్లి నారాయణ గారు మన టీడీపీ గద్దె కోసం వాళ్ళు డొనేట్ చేసిన అంటారు, దానికి సంబంధించిన పేపర్లు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అది టీపన్ కడితే తెలుస్తుంది. టీపన్ ఆల్రెడీ కట్టిన టీపన్ కడితే తెలుస్తుంది. అది వదినేపల్లి నారాయణ గారి భూమి. అది సరౌండింగ్ వదినేపల్లి శ్రీనివాసరావు వాళ్ళ చేతిలో ఉన్నది భూమి. అది దానికి టీపన్ కడితే తెలుస్తుంది. అసలు ఆ ముక్క వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, పక్కది శ్రీనివాసరావు చెడిది, నారాయణ చెడిది. ఆ చిన్న ముక్క వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ మేము సాదా బైనామాలు పెట్టినాం. మొన్న సర్వే గ్రామ పరిపాలన దాంట్లో కూడా పెడితే ఆల్రెడీ గ్రామ పంచాయతీకి వచ్చి జీపీఓ గారి దగ్గర సర్వే కొరకు ఉన్నది లిస్ట్. ఇప్పుడు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో ఉన్నది. వాళ్ళకు కూడా ఎలాంటి ఆదేశాలకు లేదు, ఎవరికి ఉంటే వాళ్ళకే వస్తాయని చెప్తాను. వాళ్ళు రూమ్ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? పర్మిషన్ లేదు. రూమ్ ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? గ్రామ పంచాయతీ ఇచ్చిందా? ఎవరు వాళ్ళ ఇష్టం ఉండి వాళ్ళు కట్టిండ్రా? వాళ్ళ లీడర్లు వాళ్ళు కట్టిండ్రా? ఏంటిది అది సంగతి? దాని కరెంట్ మీటర్ ఎవరు ఇచ్చిండ్రు? ఏం సంగతి? అదంతా మొత్తం బయటికి రావాలని మేము కోరుతున్నాం. ఈ ల్యాండ్ ఇష్యూలో ప్రధానంగా మీ డిమాండ్ ఏంటిది? గత 30 సంవత్సరాల కాలం, గత 30 సంవత్సరాల క్రితము వదినపల్లి వారు మాకు గద్దె కట్టుకుంటామంటే దానంగా ఇచ్చిన భూమి. ఆ భూమిని అట్లే ఉంచాలి. మాకు గద్దెకు సంబంధించిన స్థలం చుట్టుపక్కల ఎంత ఉందో అది మా ఆధీనంలో ఉండేటట్టు చేయాలని అధికారులను కోరుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన భూమిలో వాళ్ళు అక్రమంగా నిర్మించారని చెప్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని తొలగించాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? మాకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన భూమికి ఎటువంటి ఆధారం లేకుండా వాళ్ళు నిర్మించారు కాబట్టి వాటిని తొలగించాలని అధికారుల ద్వారా కోరుతున్నాం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే పార్టీకి సంబంధించిన ల్యాండ్లో మేము కూడా బస్ స్టాండ్ పరంగా షెడ్ నిర్మించుకుందామని ఆలోచించలేక వాళ్ళు అక్రమంగా 2 షెడ్లు నిర్మించుకొని ఆక్రమించారు. ఓకే.